ప్రేమ? ఏమైంది? వాడి ఆగడాలు ఎక్కువయ్యాయమ్మా. ఆ కలైరాజా మాకెవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేశాడమ్మా? వేరే ప్రాపర్టీ అమ్మేసి మీకోసం జూబ్లీ హిల్స్లో రికార్డింగ్ థియేటర్ కొని దానికి ప్రేమాలయం అని పేరు పెట్టి మీకు గిఫ్ట్గా పంపించారు మేడం. ఇదిగోండి మేడం డాక్యుమెంట్స్. మీరు కళైరాజా సార్ పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేలా చేస్తాను. ఆగు బైరాగి, నన్ను వదిలేయడమ్మా. 4 రోజులు జైలుకి వెళ్ళినా పర్వాలేదు, వాడిని మాత్రం వదిలిపెట్టను. వాడికి నేను వార్నింగ్ ఇచ్చానులే బైరాగి. ఆ ఆస్తి పేపర్స్ కూడా వాడి మొహం మీదే విసిరి కొట్టొచ్చాను. ఆవేశపడుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడి సంగతి పక్కన పెడితే నీకు ఇంకో వైపు నుంచి కూడా ప్రమాదం రాబోతుందేమో అనిపిస్తుంది ప్రేమ. ఇంకో వైపు నుంచా? అవును, బైరాగి ఆ శివాగ్ని ఇంటి మీద ఒక కన్నేసుంచాడు. ఇప్పుడు శివాగ్ని ఆ ఇంట్లో ఉండడం లేదట. బయటికొచ్చి అజ్ఞాతంలో ఉండి నీకేదైనా ప్రమాదం తెస్తుందేమో, జాగ్రత్తగా ఉండు. ఇంటికి రాకుండా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నేను నా ఇంట్లో ఉండట్లేదని ఇన్ఫర్మేషన్ ప్రేమకొచ్చేసింది. నీ ఇంట్లో నువ్వు ఉండడం లేదని తెలిసిపోయింది, కానీ తన ఇంట్లో నువ్వు ఉంటున్నట్టు తెలియదు కదా. ఐ మీన్, శివాగ్ని వేరు నవనీతం వేరు అన్న భ్రమలోనే ప్రేమ ఉంది కదా. ఇది తెలుసుకున్న మనిషి అది తెలుసుకోదన్న నమ్మకం ఏంటి? అప్పుడు ప్రణయ్కి గతం గుర్తొచ్చినా రాకపోయినా ప్రేమే నన్ను పోలీసులకు పట్టిస్తుంది. అలాగని నవనీతం గెటప్ మార్చేసి మళ్ళీ శివాగ్నిగానే మారిపోతావా? ఆ రూపం ఆ రూపమే, ఈ రూపం ఈ రూపమే. నా దాకా వస్తే అసలు స్వరూపం తెలుసుకుంటారనుకో. ప్రేమకి అంత సాయం ఎవరు చేస్తున్నారు? ఉన్నారు కదా, త్రిష, బైరాగి ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. నేను ఆ ఇంట్లో ఉండడం లేదని ఆ బైరాగి కనిపెట్టేశాడు. అందుకే నేను నీ ఇంటికి రావడం పొరపాటున ఎవరైనా చూస్తే నవనీతం వేషం తీయాల్సిన పరిస్థితి వస్తుంది. అది కాదు, ప్రెస్ మీట్ సక్సెస్ అయినట్టా ఫెయిల్ అయినట్టా? గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రణయ్ గాడు ప్రేమని చూస్తేనే మండిపడుతున్నాడు. టైం చూసుకొని ప్రణయ్ని లేపేస్తాను. కలైరాజాతో ఉన్న సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రణయ్ని ప్రేమే లేపేసిందని నవనీతంలా సాక్ష్యం చెప్తాను. ఆ తర్వాత ప్రేమ నీకు కావాలనుకుంటే బెయిల్ మీద విడిపించుకుంటావో, కాదనుకొని జైలుకి పంపిస్తావో నీ ఇష్టం. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ శివాగ్ని. ముందు ఆ ప్రణయ్ గాన్ని లేపేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. నువ్వో నేను ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ పని చేయాల్సిందే. ఏం రాస్తున్నావు ప్రేమ? ఏం లేదమ్మా, పాత పాటేదో గుర్తుకొస్తే మర్చిపోకూడదని పేపర్ మీద పెడుతున్నాను.
నేనొక మాట చెప్పాలని వచ్చాను ప్రేమ. చెప్పమ్మా. మనం ఇల్లు మారుదామా? ఎందుకు? పక్కన ఆ కళాయిరాజా ఉన్నంతకాలం నువ్వు ప్రణయ్ కలుస్తారని నేను అనుకోవడం లేదమ్మా. ఇక్కడ కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా వాడు అక్కడికి వస్తాడమ్మా. నాకే బిల్డింగ్ రాసి పడేసిన వాడు మనం అద్దెకు దిగిన ఇంటిని కొనడని గ్యారంటీ ఉంది. మరెలాగమ్మా? వాడు ఆ శివాగ్ని మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు. వాళ్ళు కోరుకున్నది జరగాలంటే ఎంతకైనా దిగజారే మనుషులు వాళ్ళు. నువ్వన్నది నిజమేనమ్మా. కానీ పారిపోవడం మొదలు పెడితే తరవడం మొదలు పెడతారు. ఉన్న చోటి స్థిరంగా నిలబడితే కనీసం మన ధైర్యమైనా వాళ్ళకి అర్థమవుతుంది. అసలు ఈ సమస్యలన్నింటికీ మూలం ప్రణయ్కి గతం గుర్తు రాకపోవడమే. గుర్తొస్తే నాకు ఈ సమస్యలే ఉండవు. నీ ధైర్యం చూస్తుంటే నాకు భయం వేస్తుందమ్మా. ఆ కళాయిరాజాని ఎలా ఎదుర్కొంటావో ఏంటో. ఎదుర్కొంటానమ్మా. రేపటి నుంచి ఆ కళాయిరాజా బతికే బజార్న పడేలా చేస్తున్నాను. వాడి తలరాతని మార్చి రాస్తున్నాను. సార్ సార్ కొంపలు మునిగిపోయినాయి సార్. కొంపలు మునిగిపోయేంత వర్షం హైదరాబాద్లో ఎక్కడ పడిందిరా? వానగట్ల పడలేదు సార్. వాన పడ్డట్టు మీ మీద టమోటాలు, కోడిగుడ్లు, చెప్పులు, చీపుర్లు పడే రోజు వచ్చేసింది సార్. ఏంటి? నేనెప్పుడూ గొంతు విప్పి స్టేజ్ మీద పాడతానని వెళ్ళలేదే. ఫ్యూచర్లో కూడా అలాంటి సాహసాలు చేయను. మరి అలాంటప్పుడు అవన్నీ నా మీద ఎలా పడతాయరా? మీ పేరు పేపర్లో పడింది కాబట్టి. ఆ సర్వం స్వాహ సాంగ్ బాగా పాపులర్ అయింది కదా, దాని గురించి రివ్యూ రాసుంటారు. సార్ మీ సర్వం స్వాహ అయ్యేలాగా ప్రేమ గారు మీ గురించి నీచ నికృష్టమైన చరిత్ర రాశారు సార్. ఏంటి? ప్రేమ మేడం మీ భాగవతం అంతా బట్టబయలు చేసినారు సార్. ఇది సార్ మీరు వణికి సస్తున్నారు గాని నేను చదివిస్తాను, ఇవ్వండి సార్. కళాయిరాజా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని సింగర్ ప్రేమ ఆరోపించారు. వాడొక కామ పిచాచి, వాడొక నీచ నికృష్ట జీవి. వాడి వేధింపులు రోజురోజుకి ఎక్కువయ్యాయి. వర్ధమాన కళాకారులను ప్రోత్సహించే నెపంతో వాడు చెయ్యని నేరల్లు. వాడికి లొంగకుండా ఉన్నందుకు నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని, నా పేరున ఆస్తి రాసి లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. అందుకే అతను రాసిన ఆస్తి పేపర్స్ని అతని మొహం మీద కొట్టేశాను. ఇక ఫ్యూచర్లో కళాయిరాజా మ్యూజిక్ డైరెక్షన్లో ఒక్క పాట కూడా పాడే ప్రసక్తే లేదు. పాడమని నా దగ్గరకు వస్తే పళ్ళు రాలగొడతాను. నేనేంటి చేశాను సార్? రై, నేను ఆవేశంలో ఉన్నప్పుడు బకరాలాగా నాకు అందుబాటులో ఉన్నావు. గంట దాకా ఎదురు పడ్డావంటే గంట సేపు తంతూనే ఉంటా. ఓ ఏంటి? పేపర్ చూసి టెన్షన్ పడుతున్నావా? అందులో వచ్చింది నా పేరు కదా. అయితే మాత్రం పిరికోళ్ళ భయపడిపోతావా? ప్రేమ మొత్తానికే ఆమె లైఫ్లోకి నేను ఎంటర్ కాకుండా గేట్లు మూసేసింది. ఏం పర్వాలేదు, అన్ని దారులు మూసుకుపోయినా ఇంకో దారుంది. ఇంకో దారుందా? ఏంటది? నీకు చీ అన్నా తూ అన్నా తుడిచేసుకునే అలవాటుందా? అది నాకు పుట్టుకతో వచ్చిన సంస్కారం. ఓ, నువ్వలా ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వు. అలాగే ఫీల్ అయ్యి ప్రేమ దగ్గరికి వెళ్ళు. వెళ్ళి ముందు చీ అంటుంది, దులిపేసుకో. తర్వాత తూ అంటుంది, తుడిచేసుకో. అబ్బా, అవన్నీ అసంకల్పితంగా జరిగేవే గాని తర్వాత ఏం చేయాలో చెప్పు.
నా టైం బ్యాడ్ అయ్యి టెన్షన్లో మైండ్ దొబ్బి నీ సలహా అడుగుతున్నాను తప్ప ఇలాంటి దులిపేసుకునే తుడి చేసుకునే కాన్సెప్ట్లు నాకు తెలియక కాదు. నీకు దమ్ముంటే మళ్ళీ ప్రేమ నీతో కలిసి పనిచేసేలా చెయ్యి, చూస్తా. ఈ గెటప్లో ఉన్నప్పుడు ఈవిడ దగ్గర సలహాలు తీసుకుంటుంటే మరీ పని మనిషి దగ్గర సలహాలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. లాభం లేదు, ఇక నుంచి నా బుర్ర కూడా వాడాలి. ప్రభు, ఇన్నాళ్ళు ప్రణయ్ కోసం, బంగారం కోసం ఎంత అల్లాడిపోయానో నీకు తెలుసు. నా గోడు విని ప్రణయ్ని, బంగారాన్ని నాకు దగ్గర చేశావు. కానీ మధ్యలో ఈ కళైరాజా సమాజం ముందు, ప్రణయ్ ముందు నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు. ఈ రోజు వాడికి బుద్ధొచ్చేలా వాడి జాతకన్నంతా పేపర్లో వేయించాను. ఇప్పుడు నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ దెబ్బతో ఇక మీదట కళైరాజా టార్చర్ నాకుండదు. పేపర్లో న్యూస్ చూసి నన్ను అపార్థం చేసుకున్న ప్రణయ్ కూడా నన్ను అర్థం చేసుకుంటే ఇక నా జీవితంలో కష్టాలు కరిగిపోయినట్టే ప్రభు. నిజంగానే ప్రేమ కళైరాజుతో కలిసి వర్క్ చేయదా, లేకపోతే నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తుందా? మళ్ళీ ఇదో కొత్త నాటకమా? అవును, నాటకమే. ఏంటి? అవును, నాటకమే. కానీ ప్రేమది కాదు, నువ్వు ఆడుతున్నది నాటకం. అది నేను ప్రేమ మనసు తెలుసుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాను. మనసు గెలుచుకోవడం కోసం కొన్నాళ్ళు నాటకం ఆడావు, మనసు తెలుసుకోవడం కోసం ఇంకొన్నాళ్ళు నాటకం ఆడతావా? మరి ఏం తెలుసుకొని ప్రేమించావు? లేదు, ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు అనిపిస్తుంది. కాదు, ఆ ప్రణయ్ వేరు, ఈ ప్రణయ్ వేరని నేను అనుకుంటున్నాను. ఆ ప్రణయ్కి ప్రేమ గురించి బాగా తెలుసు, కానీ ఈ ప్రేమ ప్రవర్తన వేరుగా ఉంది. నేను కనబడకపోయేసరికి శ్రీమతి కాస్త కుమారిగా మారిపోయింది. నేను రానని అర్థమయ్యేసరికి కళైరాజా ఇంటికి మారిపోయింది. నేను కనబడగానే కావాలని గతం గుర్తు రానట్టు నటిస్తున్నాననుకుని నా ముందు నటించడం మొదలుపెట్టింది అని నాకు అనిపిస్తుంది. అనిపించడం మొదలైందంటే నువ్వు కొద్ది కొద్దిగా దిగజారిపోతున్నావు అని నాకు అనిపిస్తుంది. ఆ ప్రణయ్ వ్యక్తిత్వం ఇది కాదు, ఇంత చీప్గా ఆలోచించేవాడు కాదు ప్రణయ్. ఎందుకు నువ్వు సగటు మగవాడి స్థాయిలో నిలబడి మాట్లాడుతున్నావు? అరే, నీ సంస్కారం అంతా ఏమైంది? నేను పైనుంచి దిగొచ్చిన దేవదూతని కాదు, నేల మీదే ఉన్నాను. నా కళ్ళెదురుగా జరుగుతున్న దానికి స్పందిస్తున్నాను. నీకేం సాక్ష్యాలు దొరికాయని ప్రేమ గురించి ఎలా ఆలోచిస్తున్నావు? ఇద్దరి మధ్య ఏమీ లేకుండానే అంత ఖరీదైన ప్రాపర్టీ ఎలా రాసిస్తాడు?
ఆ ప్రాపర్టీ అతని మొహం మీదే విసిరిగొట్టిందని నీ చేతిలో ఉన్న న్యూస్ పేపరే సాక్ష్యం. ఇదంతా నన్ను నమ్మించడానికేమో. నిన్ను నమ్మించడానికి అంత ఖరీదైన ప్రాపర్టీని వదులుకుంటుందా? కాస్త బుర్ర పెట్టి ఆలోచించడానికి ట్రై చేయి. నేను మనసు పెట్టి ఆలోచించాను కాబట్టి ఇన్నాళ్ళు కలైరాజా వైపు మాత్రమే తప్పుందనుకునేవాడిని. ప్రేమ మనసు స్వచ్ఛమైందనుకునేవాడిని. ఈ ఊగిసలాటకి ఇకనైనా తెర దించే ప్రణయ్. లేదంటే నువ్వు ప్రేమని దూరం చేసుకోవడమే కాదు, ఆమె ప్రేమని దూరం చేసుకుంటావు. ఇప్పటికే దూరం అయిపోయిందని నేను అనుకుంటున్నాను. డబ్బు కోసం ప్రేమ మారిపోయిందని బాధపడుతున్నాను. అది బాధ కాదు, అనుమానం. నీకు గతం గుర్తొచ్చింది కాబట్టి నువ్వు కోటీశ్వరుడు అని నీకు తెలిసింది. నువ్వు గతం గుర్తులేదు అన్నప్పుడు కూడా, ఒక సామాన్య రచయితలా ఉన్నా కూడా ఆమె నిన్ను వదులుకోలేదు. నాకిప్పుడు చాలా సందిగ్ధంగా ఉంది. మనసు నిండా సంఘర్షణ జరుగుతోంది. మంచికి చెడుకి మధ్య నలిగిపోతున్నాను. మనుషుల మీద నమ్మకం పోయింది. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఓపిక పట్టాలి. తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. నిదానంగా ఆలోచించు. జరిగే పరిస్థితుల్ని అంచనా వేస్తూ తెలివిగా ప్రవర్తించు. మూర్ఖంగా ఓ నిర్ణయానికి వచ్చేసి నీ మనసులో ఏం జరుగుతుందో ప్రేమ ముందు బయట పెట్టావే అనుకో, ఆమె జీవితంలో నిన్ను క్షమించదు. ఒక సతీ సావిత్రిలాగా నీకోసం ఆమె పోరాడింది. ఆమె పోరాటాన్ని, ఆరాటాన్ని అపహాస్యం చేయకు. ఇంకా ఇంకా నమ్ముతూనే ఉండాలా? ఉండాలి. లేదంటే ఇన్నాళ్ళు గతం మాత్రమే మర్చిపోయావు, ఇక ముందు భవిష్యత్తు కూడా మర్చిపోతావు. ఎందుకంటే భవిష్యత్తులో నీతో పాటు ప్రేమ ఉండకపోతే నీ జీవితం శూన్యంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకో. లేదంటే నీ కర్మే. వస్తా, మళ్ళీ వస్తా. నువ్వు ఆ ప్రణయ్లా ఆలోచించేదాకా నేను నీ వెంట పడుతూ హెచ్చరిస్తూనే ఉంటా. బాబు, నాకు తెలియక అడుగుతా, డబ్బంటే ఎవరికి సేదు బాబు? ఎంతో పెద్దల్లో రాసిచ్చారంట కదా పక్కింటాయన. మరి ప్రేమమ్మంటే అంత ఇది ఉండబట్టే కదా. ఏంటో బాబు, ఈ పెద్దోళ్ల ఇళ్లలో ఏం జరిగినా ఎంటనే పేపరోళ్ళు రాసి పారేస్తూ ఉంటారు. ఆ అమ్మ ఆ పక్కింటాయనతో మళ్ళీ కలిసిపోదని నమ్మకం లేదు బాబు. జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. సూపర్. ప్రేమ చాలా తెలివిగా ప్లాన్ చేసింది. కలైరాజాకి గట్టిగా బుద్ధి చెప్పింది. వాడికి మాత్రం బుద్ధి రాదమ్మా. చెప్పు తీసుకుని కొట్టినా తుడిచేసుకుని పోయే రకం. లేదు బైరాగి, నువ్వు వాణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. శివాగ్ని లాగానే వాడు చాలా డేంజర్ మనిషి. ప్రేమ ఇప్పుడు గెలిచినా
ప్రతి క్షణం అప్రమత్తంగానే ఉండాలి. నాకు వదిలేయకూడదమ్మా. నేనెటు తాడు బొంగరం లేనివాణ్ణి. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి ఆ శివాగ్ని నరికేసి జైలుకి పోతాను. బైరాగి, నీకంత అవసరం రాదులే. ప్రణయ్కి గతం గుర్తొస్తే వీళ్ళిద్దరికీ అడ్రస్ లేకుండా చేస్తాడు. ఈలోపు ఆ కలై రాజా కొత్త ఎత్తు వేయకుండా ఉండాలని మనం కోరుకుందాం. నువ్వేంటి పైనుంచి వస్తున్నావు? మెయిన్ డోర్లోంచి రానిస్తావో లేదోనని మా బాల్కనీలోంచి మీ బాల్కనీలోకి జంప్ చేసొచ్చాను. ఏంటి? పైన ద్వారములు తెరిచే ఉన్నవి. ఎందుకొచ్చావు? భయపడకు. ఛీ, నిన్ను చూసి భయపడ్డమేంటి? గొంగళి పురుగు లోపలికొస్తే భయపడతారా, చీదిరించుకుంటారా? ఓ, ఈసారి ఇలా ఫిక్స్ అయ్యావా? సరే, ఒక విన్నపం తెలియజేయడానికి వచ్చాను. నువ్వు ప్రెస్ నోటీస్ ఇచ్చి నా ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేశావు. అయినా నేను కోపం తెచ్చుకోవడం లేదు. నువ్వు మళ్ళీ నా సినిమాలో పాడాలి. అప్పుడే నా పరువు నిలబడుద్ది.